నెల్లూరు నగరం స్టోన్ హౌస్ పేటలో వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు శుక్రవారం కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలావర్లకు లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. అలాగే బంగారు వస్తువులు వెళ్ళగలిగేటప్పుడు నైట్ 11 అవుతుంది కాబట్టి వాళ్ళు వంటలు లాగారు. 15 ఉంది కాబట్టి చెప్తున్నాం. ఆడవాళ్ళు సేమ్ మగ బియ్యాలు ఉంటారు, అతి పెద్ద ఉంటారు.
ఈరోజు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ శవనవరాత్రుల భాగంగా ఈరోజు 5వ రోజు. గత 4 రోజులు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు 5వ రోజు రాజరాజేశ్వరి అలంకారము, మూలవర్లకు 1,00,000 గాజులతోటి అలంకరణ జరుగుతూ ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. భక్తులందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఈరోజు ఉభయకర్తలుగా కోట సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. 27/9/25 గాయత్రి అలంకారము, మూలవర్లకి ముత్యాల చీరతో అలంకారము, పూలంగి సేవ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఉభయకర్తలుగా ఏల్సూరి శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు, అట్లాగే శ్రీ కొనగళ్ళ శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ వచ్చే భక్తులందరికీ కూడా మేము సరైన క్యూ లైన్లు అయితేనేమి అందరికీ తగిన సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నాము. భక్తులందరూ కూడా విరివిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. నా పేరు నిచ్చెనమెట్ల చిరంజీవి, శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి ప్రధాన కార్యదర్శిని. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకారం ఉత్సవాలకు జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి 1,00,000 గాజులతో ప్రత్యేకంగా అలంకరణ జరుగుతుంది. ఈ అలంకరణ చూసేందుకు భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని కృపకు పాత్రులయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారము, 24వ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము, 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము, 26వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, 27వ తేదీ శ్రీ గాయత్రి అలంకారము, 28వ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారము, 30వ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము. అక్టోబర్ 1వ తేదీ మహానవమి ఉదయం 9 గంటలకు కన్య పూజ. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి సెమి పూజ, సాయంత్రం 7 గంటలకు నగరోత్సవము. అక్టోబర్ 3వ తేదీ వసంతోత్సవము, సాయంత్రం 6 గంటలకు దర్బారు అలంకారము. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, నెల్లూరు.